హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం అనుమానపడుతూ ఉంటుంది. అయితే ఆ అమూల్యకి పెళ్ళి కాలేదు. ఎవరు పెళ్ళి చేసి ఉంటారు? ఇదేదో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఆ సాగర్, ఆ ప్రేమ ఏదో దాస్తున్నారు. అవన్నీ మనం బయట పెడితే వాళ్ళు ఇక ఆ టెన్షన్లో ఉంటారు, ఇక మన మీదికి రారు అని చెప్పి ఇక భాగ్యం, వల్లి, ఆనందరావు కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలోనే నర్మద, ప్రేమ లోపలికి వస్తారు. ఇక వాళ్ళు లోపలికి వచ్చేసరికి వల్లి, నర్మద జోలికి పోకే అమ్మ, తను చాలా డేంజరస్ మనిషి అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. అంతలో ఇక నర్మద వచ్చి, ఎవరు అక్క డేంజరస్ అని అంటున్నావు అని చెప్పి అనగానే ఇక వల్లి కంగారు పడుతూ, అదే కరెంటు గురించి, కరెంటు చాలా డేంజర్, దాన్ని ముట్టుకోకే అమ్మ అని చెప్తున్నా అని చెప్పి ఇక కవర్ చేస్తూ ఉంటుంది వల్లి. ఇక ప్రేమ, నిన్నే అక్క కరెంట్ అని అనేది అని అంటుంది. ఇక నర్మద, ఏంటి అందరూ కలిసి కిచెన్లో మీటింగ్ పెట్టారేంటి అని చెప్పి అనగానే ఇక పొర్లు దండాలు పెట్టి అమ్మడికి ఆకలేస్తుంది అని 2 దోశలు వేసుకొని తింటుంది అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక నర్మద, పాపాలు చేయడం ఎందుకు, అవి తెలియకుండా ఇలా చేయడం ఎందుకు, ఫస్ట్ పాపాలే చేయకుండా ఉంటే అయిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక అంతలోనే భాగ్యం, అవును అమూల్యకి పెళ్ళి కాలేదటగా అని సరికి ఇక ప్రేమ, నర్మద షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళకి ఎలా తెలిసింది అని. ఇక ప్రేమ, నర్మద, ఆ విషయం మనకు తెలిసినట్టు వాళ్ళకు తెలియకూడదు అని చెప్పి, ఏంటండి మీరు మాట్లాడేది, ఏంటి భాగ్యం పిన్ని, నిజంగా అమూల్యకి పెళ్ళి కాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక భాగ్యం అంటూ ఉంటుంది, అవునట, నేను ఆ విశ్వగాన్ని అడిగాను, ఎందుకురా అమూల్యని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి. వాడు, నేను అమూల్యని పెళ్లి చేసుకోలేదు, తన మెడలో తానే తాళి కట్టుకొని ఇంకా నన్ను టార్చర్ చూపిస్తుంది, ఇన్స్టాల్మెంట్స్లో నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పి అంటున్నాడు విశ్వ. అమూల్య అలా చేసి ఎందుకు అలా చేసి ఉంటుంది, అసలు తన వెనుక ఎవరు ఉండి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక నర్మద, అంతలో ఇంకా అలాంటివన్నీ మీకే తెలుస్తాయి కదా భాగ్యం పిన్ని, మీరే కదా వెళ్ళి ఆ విశ్వగానికి పట్టించింది, ఇంకా అప్పగించింది, మీకే తెలియాలి, మీరేమైనా ఇందులో కూడా ప్లాన్ ఉందా మీది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నర్మద. ఇక భాగ్యం, వామ్మో ఇది బాగుంది, మమ్మల్ని లాగక అందులోకి, మాకు ఇప్పుడే తెలిసింది అంటే ఇంకా నువ్వు మా మీదనే అనుమానపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక నర్మద మాత్రం, ఏమో అన్నీ తెలిసిన మీరే, ఇవన్నీ చేసేది కూడా మీరే, ఇంకా ఇలా ఎవరు చేసి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వల్లి మాత్రం, లేదు నర్మద, అమూల్య అలా చేసి ఉండదు, తన వెనక ఎవరో ఉండి తన మెడలో తానే తాళి కట్టుకునేలా ఎవరో చెప్తేనే తను అలా చేసి ఉంటుంది. మనం అలా ఎవరు చేశారో కనిపెట్టాలి, అమూల్యని మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక నర్మద, ప్రేమ, ఏమో అక్క అవన్నీ నీకే తెలుస్తాయి, సరే కనిపెట్టండి మీరైతే అని చెప్పి ఇక బయటికి వెళ్తారు. ఇంకా అంతలో నర్మద అంటుంది, మీరు ఏమైనా చేయండి కానీ మామయ్య గారికి ఏమీ కాకుండా ఉండాలి, మీరు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే అది మామయ్య గారికి ప్రమాదం అవుతుంది, ఈ విషయం మీరు తెలుసుకునేదాకా మామయ్య గారికి చెప్పకండి, తను తట్టుకోలేడు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక నర్మదా, ప్రేమ. ఇక నర్మదా, ప్రేమ బయటికి వెళ్ళి, అసలు ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక నర్మద, ఆ భాగ్యం పిన్ని, వల్లి వదలరు, అదంతా కనిపెట్టే వరకు ఊరుకోరు, ఇక అంతలోనే మనం ఏదైనా చేయాలి, ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసేలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక నర్మదా, ప్రేమ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఇక అంతలో ఇక విశ్వకింట్లో కూర్చొని ఇక మోకాళ్ళు నొక్కుంటూ ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక అంతలో అమూల్య వచ్చి, ఏంటి విశ్వ, అయ్యో పాపం కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయా
అని చెప్పి ఇక నవ్వుతూ ఉంటుంది. ఇక విశ్వ కోపంతో హెపో అని చెప్పి అంటాడు. ఇక అంతలో అమూల్య, ఏమైంది విశ్వ, ఎందుకు అలా చిరాకు పడుతున్నావు? దేవుడి దగ్గరే కదా మోకాళ్ళపై నువ్వు నడిచింది, ఇంకా అది కూడా మన ప్రేమ గెలవాలని కోరుకున్నావు కదా అని చెప్పి అనగానే ఇక విశ్వ చాలు నటించింది, ఇక్కడ ఎవరూ లేరు, ఇక జానకి నానమ్మ ముందు నన్ను ఇరికించి ఇలా చేశావు కదా, చెప్తా నీ సంగతి అని చెప్పి అంటాడు విశ్వకి. ఇక అమూల్య, హెపోరా చూసుకుందాం, నువ్వేంటి చెప్పేది నా సంగతి, ఇంకా అమూల్య అంటే ఏంటో నీకు ముందు ముందు చూపిస్తా, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని చెప్పి అనగానే ఈ విశ్వకు అసలు దీని వెనుక ఎవరున్నారు, ఇది ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంగా ఉందో నేను తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వక్. ఇక అమూల్య, బాయ్, ఎంజాయ్ చేయి ఆ నొప్పితో అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అమూల్య. ఇక రామరాజు మాత్రం అమూల్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక తనని గుళ్ళో చూసినందుకు ఇక అవన్నీ గుర్తు తెచ్చుకొని నా బంగారు తల్లి ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఇక రామరాజు. ఇక అంతలో వేదవతి వచ్చి, ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటుంది ఇక వేదవతి. ఇక రామరాజు, ఏమీ లేదు అమూల్య గురించి అని చెప్పి అనగానే ఇక అంటే అన్నానంటారు కానీ ఎందుకు మనల్ని కాదని వెళ్ళిపోయిన దాని గురించి మీరు ఇంతలా ఆలోచించడం అని చెప్పి అంటుంది వేదవతి. ఇక రామరాజు, అది కాదు బుజ్జమ్మ, అమూల్య నాకు పదే పదే గుర్తుకు వస్తుంది, తనను చూడకుండా నేను ఉండలేకపోతున్నా అని చెప్పి అంటాడు రామరాజు. ఇక వేదవతి మాత్రం, లేదు, మీరు ఇంకోసారి తనని గుర్తుకు తెచ్చుకోవడానికి వీల్లేదు, మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించనే కూడదు అని చెప్పి అంటుంది. ఇంకా మీకు అసలే ఆరోగ్యం బాగోలేదు, అన్ని పిచ్చివాటి గురించి మీరు ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి. ఇక రామరాజు, సరే బుజ్జమ్మ అని చెప్పి అంటాడు. ఇక నర్మదా సాగర్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలా నాకు జాబ్ వచ్చింది అనే విషయం నాన్నకి చెప్పాలి అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటాడు సాగర్. ఇక నర్మదా కూడా, ఇప్పుడు అసలే మామయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు ఈ విషయం చెప్పలేం, అలా అని నువ్వు జాయిన్ అవ్వాల్సిన టైం కూడా వచ్చింది, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు సాగర్ అని చెప్పి అంటూ ఉంటుంది నర్మదా. కానీ సాగర్ మాత్రం ఇక తన మనస్సులో నాన్నకి ఆ 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, ఆ 20 లక్షలు నేను తీసి వాడుకున్నాను అని తెలిస్తే ఇంకా నర్మద కూడా నన్ను క్షమించదు, నేను ఏం చేయాలి అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటాడు సాగర్. ఇక వల్లి భాగ్యం మాత్రం ఈ సాగర్ ఏదో దాస్తున్నాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఇక వాళ్ళ గురించి గుట్టు మనకి తెలిస్తేనే మన జోలికి రాకుండా ఉంటారు అని చెప్పి ఇక సాగర్ పైన నిఘా పెట్టి ఉంచుతారు భాగ్యం ఇంకా వల్లి. ఇక అంతలోనే వల్లి, అవునే అమ్మ, మొన్న ప్రేమకి ఒక లెటర్ వచ్చింది, దాని గురించి అడిగితే చెప్పలేదు నాకు అని చెప్పి అంటుంది ఇక వల్లి. ఇక భాగ్యం, ఏంటే అంత నెమ్మదిగా చెప్తావు ఈ మాట, అది ముందే చెప్తే ఆ లెటర్ ఏంటో మనం తెలుసుకొని మనకు ఏమైనా అవసరానికి పనికొస్తుందో చూసేవాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక అంతలోనే ప్రేమ ధీరజ్ బయటికి వెళ్ళడం చూస్తారు భాగ్యం వల్లి. ఇక భాగ్యం అంటుంది, పదవే పద, ఇప్పుడే ప్రేమ ధీరజ్ బయటికి వెళ్ళారు కదా, మనం వెళ్ళి ఆ లెటర్ ఎక్కడుందో ఇంకా అందులో ఏముందో వెతుకుదాం అని చెప్పి అంటుంది ఇక భాగ్యం. ఇక వల్లి, పద అమ్మ పద వెతుకుదాం అని చెప్పి ఇక ఇద్దరు ప్రేమ వాళ్ళ రూమ్కి వెళ్తారు. ఇంకా ఇల్లంతా వెతుకుతారు. ఇక అంతలో వల్లికి ఆ లెటర్ దొరుకుతుంది. ఇక వల్లి ఏంటా అని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక లెటర్ చూసేసరికి అది ఎస్ఐ హాల్ టికెట్ అవ్వడంతో ఇక వల్లి షాక్ అయిపోతుంది. ఏంటి, ప్రేమ మామయ్య గారు వద్దు అని చెప్పినా సరే ఇంకా ఎస్ఐ ఎగ్జామ్ రాస్తోందా అని చెప్పి అంటుంది. ఇక అంతలోనే భాగ్యం, ఏటే నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటుంది. ఇక అంతలోనే వల్లి, చూడే అమ్మ చూడు, ఇది ఎస్ఐ హాల్ టికెట్,
వచ్చింది ప్రేమకి. అంటే మామయ్య గారు వద్దు అన్నా సరే ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా తను ఎగ్జామ్ రాస్తుంది, తను ఎస్ఐ కావాలి అని అనుకుంటుంది అని చెప్పి అంటుంది ఇక వల్లి. ఇక అంతలోనే భాగ్యం, ఇంకేటే ఇంకా పట్టుకొని చూస్తావు, పద ఆ రామరాజు గారికి వెళ్ళి చూపించేద్దాం, ఇంకా ఆ ప్రేమ సంగతి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి అంటోంది ఇక భాగ్యం. ఇక వెంటనే భాగ్యం వల్లి ఇద్దరూ కలిసి ఇక ఆ లెటర్ తీసుకొని బయటికి వెళ్తారు. ఇక అంతలోనే హాల్లో కూర్చొని రామరాజు వేదవతి మాట్లాడుతూ ఉంటారు. ఇక వల్లి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక రామరాజుకు వేదవతికి ఏమీ అర్థం కాదు. ఇక అంతలోనే వేదవతి, ఏంటే వల్లి, ఏమైందే నీకు, ఇప్పుడు కంగ్రాచ్యులేషన్స్ చెప్తావెందుకు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది వేదవతి. ఇక అంతలోనే మీరు ఒక ఎస్ఐకి మామగారు అయ్యారు అని చెప్పి అంటుంది వల్లి. ఇక వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు. ఏంటి నువ్వు మాట్లాడేది, ఎస్ఐకి మామగారు కావడం ఏంటి అని చెప్పి. ఇగో మీ ముద్దుల చిన్న కోడలు ఎస్ఐ ఎగ్జామ్ రాస్తుంది మామయ్య గారు అని చెప్పి అనగానే ఇక వేదవతి రామరాజు షాక్ అయిపోతారు. ఏంటి ప్రేమ, మేము వద్దన్నా సరే మాకు ఎవరికి తెలియకుండా తను ఎగ్జామ్ రాస్తోందా అని చెప్పి. ఇక వేదవతి, నువ్వు ఊరికే ఏదో ఒకటి అనకే, మేము వద్దన్న పని ప్రేమ ఎందుకు చేస్తుంది, మీ మామయ్య గారు వద్దని చెప్పారు కదా అని చెప్పి అంటోంది వేదవతి. ఇక వల్లి మాత్రం, లేదు అత్తయ్య గారు, కావాలంటే చూడండి, ఇదిగో హాల్ టికెట్, మొన్న ప్రేమకి ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ ఏంటి ఏంటి అని నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు, తీరా చూస్తే అది హాల్ టికెట్ అని చెప్పి ఇక చూపిస్తుంది ఇక వల్లి రామరాజుకు వేదవతికి. ఇక రామరాజు ఆ లెటర్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి నిజంగానే ప్రేమ నేను వద్దు అన్నా నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మళ్ళీ ఆ ఎగ్జామ్ రాస్తుందా, అది ఇంట్లో ఎవరికీ తెలియకుండా అని చెప్పి ఇక రామరాజు కోపంగా తిడుతూ ఉంటాడు ఇక ప్రేమని. ఇక వేదవతి అయితే మనసులో, ఇది ఎప్పుడూ ఇంతే, వద్దు అన్న పనే చేస్తుంది, ఇక ఇప్పుడు ఎంత గొడవైపోతుందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి. ఇక అంతలోనే రామరాజు ఫోన్ తీసి ఇక ధీరజ్కి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ ఇక ప్రేమ బయటికి వెళ్తూ ఉంటారు. ఇంకా ధీరజ్, ఏంటి నాన్న ఈ టైంలో ఫోన్ చేశాడు, ఇప్పుడే కదా మనం బయటికి వచ్చింది అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ధీరజ్. ఇక రామరాజు, ఒరే ధీరజ్ ఎక్కడ ఉన్నావురా అంటే, నేను ప్రేమ బయటికి వచ్చాం నాన్న అని చెప్పి అంటాడు. ఇక మీరిద్దరూ వెంటనే ఇంటికి రండి అని చెప్పి అనగానే, దేనికి నాన్న అంటే, ఇక ఇంటికి రండి తర్వాత చెప్తా దేని గురించో అని చెప్పి అంటాడు రామరాజు. ఇక నర్మద, ఏంటి అందరూ ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పి ఇక ఏమైంది మామయ్య గారు, ఎందుకు అందరూ ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పగానే ఇక ప్రేమ ఏం చేసిందో చూడు అని చెప్పి ఇక ఆ హాల్ టికెట్ నర్మదకి చూపిస్తాడు రామరాజు. ఇక నర్మద, అయ్యో ఏంటి ప్రేమ ఇలా దొరికిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, మామయ్య గారు చూస్తే చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి ఇక ప్రేమ సైలెంట్గా ఉండిపోతుంది. ఈ విషయం తెలిస్తేనే మామయ్య గారు ఇంత కోపంగా ఉన్నారు, ఇక సాగర్కి జాబ్ వచ్చిందని నేను ఎలా చెప్పాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. ఇక అంతలోనే ప్రేమ ధీరజ్ ఇంటికి వస్తారు. ఇక రామరాజు, ఏంటి ప్రేమ నువ్వు చేసింది ఇదేనా అని చెప్పి అంటాడు. ఇక ధీరజ్కి ఏమీ అర్థమవదు. ఏమైంది నాన్న, ఎందుకు ప్రేమ పైన కోప్పడుతూ ఉన్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇంకా ఏం జరగాలరా, ఈ ఇంట్లో నేనంటే ఒక్కరికి కూడా గౌరవం లేదు, మర్యాద లేదు, పెద్దవాళ్ళ మాట వినరు కదా, మీకు నచ్చింది మీరు చేసుకోండి, ఇంకా ఈ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నట్టు ఎందుకు, ఇంకా గౌరవం ఏదో గౌరవిస్తున్నట్లు మనిషి ముందు నటించడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక ప్రేమ ధీరజ్, ఏంటి మామయ్య అసలేమైంది, నేను మీకు గౌరవం ఇవ్వకపోవడం ఏంటి, మర్యాద ఇవ్వకపోవడం ఏంటి, అసలు ఎందుకు మామయ్య ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక రామరాజు మాత్రం, నేను
ఫస్టే నువ్వు పోలీస్ ఇవన్నీ వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు, చదువుకొని ఇంట్లో ఉంటే చాలు అని చెప్పాను. అయినా కూడా నువ్వు నా మాట అంటే లెక్క లేకుండా, నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా నువ్వు పోలీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇంకా హాల్ టికెట్ వచ్చింది, అది కూడా మాకు ఎవరికి చెప్పకుండా ఎగ్జామ్ రాయాలని చూస్తున్నావా? ఇదేనా నా మీద నీకున్న గౌరవం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక ప్రేమ, ధీరజ్ షాక్ అయిపోతారు. ఈ విషయం నాన్నకి ఎలా తెలిసింది అని చెప్పి. ఇక ధీరజ్ అయితే, నేను ఆ లెటర్ చాలా భద్రంగా దాచాను కదా, అసలు ఆ లెటర్ ఎవరు బయటికి తీశారు అని చెప్పి ఇక షాక్లో ఆలోచిస్తూ ఉంటారు ఇక ప్రేమ, ధీరజ్. ఇక ధీరజ్, లేదు నాన్న, ఈ విషయంలో ప్రేమ తప్పు ఏమాత్రం లేదు. తను ఇష్టం లేదు ఎగ్జామ్ రాయను అన్నా సరే, నేనే తనకు ఎస్ఐ కావాలని కోరిక ఉంది, అది తన భర్తగా నెరవేర్చడం నా బాధ్యత. నేనే తనని ఎగ్జామ్ రాయమన్నాను, నేనే అప్లై చేశాను అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక రామరాజు, వేదవతి షాక్ అయిపోతారు. ఏంట్రా, ఈ నాన్న మీద ఏమాత్రం గౌరవం లేకుండా నువ్వే ఇదంతా చేశావా? అది నాకు ఇష్టం లేదని తెలిసిన అని చెప్పి అంటాడు రామరాజు. ఇక ధీరజ్ మాత్రం, లేదు నాన్నగారు, ప్రేమకి ఇంకా జాబ్ తెచ్చుకోవాలని చాలా ఇష్టం, తన కోరిక కూడా. ఇంకా ఒక భర్తగా అది నెరవేర్చడం నా బాధ్యత అని చెప్పి అంటాడు. ఇంకా తను ఒక గవర్నమెంట్ జాబే కదా నాన్న కావాలనుకుంది, తను ఏ తప్పు చేయలేదు కదా, తన కాళ్ళపైన తను నిలబడడం తప్పు ఎలా అవుతుంది నాన్న అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక రామరాజు, ఏంట్రా, ఏనాడు నా మాటకు ఎదురు చెప్పని నీవు ఈరోజు నీ భార్య కోసం ఈ నాన్నకి ఎదురు మాట్లాడుతున్నావా? అంత పెద్దోడివి అయిపోయావా నీవు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక అంతలో ప్రేమ, మామయ్య గారు, ధీరజ్ని ఏమీ అనకండి, తప్పంతా నాదే. నేనే ఎస్ఐ కావాలి అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను, వాడు కేవలం నా కోసమే అలా మాట్లాడాడు. మీకు ఇష్టం లేదంటే నేను ఆ ఎగ్జామ్ కూడా రాయను, నన్ను ఇంకా ధీరజ్ని ఏమనకండి మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ మాత్రం, లేదు ప్రేమ, నువ్వు ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి, నువ్వు జాబ్ కొట్టాలి అని చెప్పి అంటాడు. ఇక రామరాజు, ఏంట్రా ధీరజ్, ఆ అమ్మాయి రాయను ఎగ్జామ్ అని చెప్పి అంటుంది కదా, నువ్వు ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అంటాడు రామరాజు. ఇక ధీరజ్, లేదు నాన్న, తను కేవలం నువ్వు బాధపడతావనే తను ఇష్టం లేదు అని అంటుంది, ఈ ఒక్కసారికి క్షమించు నాన్న, తనని ఎలాగైనా ఎగ్జామ్ రాయనివ్వు అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ఇక నర్మద కూడా, అవును మామయ్య గారు, నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కదా, తనకి ఆ కోరిక ఉంది, మీరు ఎలాగైనా తనకి సపోర్ట్ చేయండి మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక అంతలో రామరాజు, ఏంటమ్మా నర్మద, నువ్వు అలా మాట్లాడతావు? ప్రేమ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? రేపు తను జాబ్ తెచ్చుకొని ఉంటే ఇక కోడలి జీతం పైన బ్రతుకుతున్నారు, ఇంకా నా కూతురుతో పని చేయిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటారు, ఇంకా రచ్చ చేస్తారు, ఇదంతా వద్దమ్మా అని చెప్పి అంటాడు రామరాజు. ఇక ధీరజ్ మాత్రం, లేదు నాన్న, తనని ఎలాగైనా ఎగ్జామ్ రాయనివ్వండి, మీరు అనుకున్నట్లు ఏమీ కాదు అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ఇక రామరాజు మాత్రం, లేదు, ప్రేమ ఎగ్జామ్ రాయడానికి, తను జాబ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ఇదే మీ మాట నాన్న అని చెప్పి అంటే ఇక రామరాజు, అదే నా మాట అని చెప్పి అనగానే ఇక ధీరజ్, సరే నాన్న, నేను ప్రేమ ఎక్కడికైనా వెళ్తాం, తను ఎలాగైనా ఎగ్జామ్ రాస్తుంది, తను ఎస్ఐ జాబ్ తెచ్చుకుంటుంది అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ఇక రామరాజు కూడా, నా మాట అంటే లెక్కలేని వారు, నాకు గౌరవం ఇయ్యని వారు నా ఇంట్లో ఉండకూడదు, ఇక మీరు బయటికి వెళ్ళి బ్రతకండి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, నా ఇంట్లో మాత్రం నేను చెప్పినట్టే వినాలి అని చెప్పి అంటాడు ఇక రామరాజు. ఇక ప్రేమ మాత్రం, వరే ధీరజ్, వద్దురా, నేను ఎగ్జామ్ రాయకుండా ఉంటా, కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకు, మామయ్య గారు చెప్పినట్టు విందాంరా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ మాత్రం, లేదు ప్రేమ, నువ్వు ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి, నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, ఇంకా ఇది నేను నీ భర్తగా నిన్ను కోరుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇక రామరాజు. సరే వెళ్ళిపోండి, నా ఇంట్లో ఉండకండి అని చెప్పి అంటాడు రామరాజు.
ఇక ధీరజ్ ప్రేమ ఇక బ్యాగ్లు సర్దుకొని ఇక బయటికి వెళ్ళిపోతారు. ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం వల్లి పైన చాలా కోపంగా ఉంటుంది. ఈ వల్లి ఎప్పుడు మారుతుందో అని చెప్పి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.